బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్నా నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఏం కావాలి ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ కావాలా, టీఆర్ఎస్ కావాలా, ఏమంటారు? కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు మొత్తం దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధితో పోటీపడి చాలా వేగవంతంగా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నటువంటి విద్యాపరమైనటువంటి విషయాలలో హాస్టళ్లు లేక, రెసిడెన్షియల్ స్కూళ్ళు లేక, అట్లే వైద్యపరమైన విషయాలలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్టల్ని, అట్ ది సేమ్ టైం ప్రధానంగా వచ్చింది నీళ్లు నిధులు కాబట్టి నీళ్లకు సంబంధించి కూడా ఒక పెద్ద మొత్తంలో 280 నుంచి 300 టీఎంసీల నీటి వినియోగాన్ని గోదావరి జిల్లా నుంచి మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టుకొని ఇట్లా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీగా కూడా అభివృద్ధి చెందాలని దేశంలో ఏర్పాటు చేసినటువంటి పేరు బీఆర్ఎస్. ఇంతకుముందు చాలా పెద్దలు కోటేశ్వర గారు చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరు మారినంత మాత్రాన కొత్తగా వచ్చే లాభమే ఉందనుకోవట్లేదు. మా విధానాలు ముఖ్యం. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, ఈ తెలంగాణ ప్రజల కోసం నిజంగా పనిచేసేటటువంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కానీ, అభివృద్ధిని కానీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా దాని పేరు టీఆర్ఎస్ ఉన్నా, అది పెద్ద చిన్న టెక్నికల్ విషయం తప్ప పెద్ద విషయం కాదు. కానీ కొంత మాత్రం నిజమే, సార్ చెప్పినట్టుగా కొంత సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనే పేరు కూడా కలిసి వచ్చింది ఆనాడు. కానీ ఈ రోజు ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా తెలంగాణ అనే పేరు పెడితేనే మళ్ళీ లాభం జరుగుతుంది లేకపోతే నష్టం జరుగుతుంది అనేది లేదు. కాకపోతే ప్రజల నుంచి, చాడర్లోంచి కొంత తెలంగాణ పేరు మీద తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మాభిమానం కలిగి తెలంగాణ అస్తిత్వం అనేది ఒకటి ఉండాలి, ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం అనుకునే వాళ్ళ నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆలోచిస్తున్నామని చెప్పాడు. కానీ అది మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని ఆలోచనలలో అది ఒకనొక ఆలోచనకు సంబంధించిన విషయమే తప్ప మొత్తంగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని తీరు, అది ఎట్లా మళ్ళీ తిరిగి సీమాంధ్ర నాయకత్వానికే లేదా చంద్రబాబు కనసన్నుల్లో ఎట్లా నడుస్తున్నాడు, లేదా ఢిల్లీ హైకమాండ్ కంట్రోల్లో ఉండి మళ్ళా ఢిల్లీ గుప్పిట్లోనే తెలంగాణ పాలన కొనసాగుతున్న తీరు, ఇవన్నీ అధికారం మళ్ళీ రేపు అధికారం చేపట్టడానికి కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కానీ పనిచేస్తుంది. కానీ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకనొక అంటే అనేక అంశాలలో అదొక అంశంగా ఉంటుంది తప్ప అదే ప్రధాన అంశం అయ్యి మీరు అన్నట్టుగా కవిత పేరు పెట్టగానే టీఆర్ఎస్ అని పేరు మీకు ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ గుర్తించిన పార్టీలలో టీఆర్ఎస్ పేరుతో 13 పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే 9 పార్టీలు ఎన్నికల్లో పోటీ కూడా చేసినాయి. టీఆర్ఎస్ అనే పేరు మాత్రమే సరిపోదు, ఇక్కడ నాయకత్వము, విధానాలు, పోరాటము ఇవన్నీ కూడా పనిచేస్తాయి తప్ప కేవలం ముంగట టీ ఉంటే పనిచేస్తాయి లేకుంటే పనిచేయడానికి లేదు. కానీ అది కూడా ఒకనొక అంటే ఈ సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ ఈ తెలంగాణ పేరు మీదనే తెలంగాణలో ఒక పార్టీ ఉంటే బాగుంటుంది, తెలంగాణ పేరు కోల్పోవడం సరైనది కాదు అని కొందరు దాన్ని అవమానకరంగా అనలేము. కానీ మన అస్తిత్వాన్ని వదులుకుందాం, మన తెలంగాణ తనదైనటువంటి ఆత్మను కోల్పోయినట్టు అయింది అని ఒక సెక్షన్ మాత్రం అభిప్రాయపడుతున్నమాట నిజము. ఆ సెక్షన్ అభిప్రాయాన్ని గౌరవించి ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టినంత మాత్రాన కవితకో ఇంకోకో ఈ దేశంలో ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ దగ్గర మీరు చెక్ చేయండి, నెట్లో కొట్టండి వస్తుంది. 13 ఉన్నాయి టీఆర్ఎస్ అనే షార్ట్ అర్థాలు వచ్చే పేర్లు ఉన్నోళ్ళు. మొన్న ఎన్నికల్లో కూడా బహుశా 8 పార్టీలు పోటీ చేసినాయి. అలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, రాజ్య సమితి అని, రైతు సమితి అని రకరకాలు ఉన్నాయి. పేరులోనే నేములోనే మొత్తం అంతా సరిపోతుంది అనుకోవట్లేదు. కానీ ఆ నేము కూడా ఒకనొక దశలో ఎక్కడో తెలంగాణ నిర్లక్ష్యం చేసి జాతీయ పార్టీ పెట్టి బీఆర్ఎస్తో పోయిండ్రు అని ఒక్క సెక్షన్, ఒక పార్ట్ ఆ పీపుల్ మాత్రం సెంటిమెంట్కు లోనైన మాట నిజము. ఇప్పటికీ ఆ సెంటిమెంట్ కలిగిన వాళ్ళు తెలంగాణలో కొంత శాతం ఉన్నమాట నిజము. వారి అభిప్రాయాన్ని గౌరవించడం కోసం పరిశీలిస్తున్నామని అన్నాడు. భావపరంగా మాత్రం తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి ఇంటి పార్టీ, ఆత్మ పార్టీ, తెలంగాణ ప్రజల అన్ని రకాల అభివృద్ధికి అంటే ఒక రకంగా వాడుక భాషలో చెప్తున్నట్టుగా శ్రీరామ రక్ష ఏదైనా ఉంది అంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ మాత్రమే అనేది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు ఇటీవల చూస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీలో జరిగిన చర్చ కానీ బయట సమాజంలో ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయాల్లో, కార్మికులకు సంబంధించిన విషయాలలో ఏ ఒక్క వర్గం కూడా, అది బలహీన వర్గాలు బీసీలకు సంబంధించిన విషయంలో కానీ 40% రిజర్వేషన్ విషయంలో కూడా ఎట్లా గందరగోళం చేసి అసలు విషయాన్ని దాటవేసి ఎట్లా చేస్తున్నారో, వాళ్ళ చేతులు ఉన్నటువంటి విషయాన్ని అంటే మంత్రిమండలి అవకాశం ఇవ్వచ్చు 40%, అది చేతిలో ఉన్న విషయం. కార్పొరేషన్ అవకాశం ఇవ్వచ్చు, నామినేటెడ్ వాళ్ళు అవకాశం ఇవ్వచ్చు,
పార్టీలో కీలకమైన విషయాలలో పెట్టుకోవచ్చు. Right. ఇవి వదిలిపెట్టి దాడ వేస్తున్న తీరుని ప్రజలు చూస్తా ఉన్నారు. బీజేపీ పట్ల, కాంగ్రెస్ పట్ల, తెలంగాణ ప్రజలకు ఏమన్నా చిన్న చిన్న ఆశలు ఉంటాయి పోయినాయి. ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తిరిగి రావడం అని. అదే కాంగ్రెస్ ఏంటంటే లొట్టిపేట పేదలకు నక్కాశపడ్డట్టుగా ఈ బీఆర్ఎస్ పార్టీలో కవితతోటి ఏమైనా తిట్టిపిస్తే ఏమైనా అవకాశం వస్తేమో, పార్టీ సంబంధించిన విషయాల మీద, అభివృద్ధి మీద చర్చించాలి, సంక్షేమం మీద చర్చించాలి, పథకాల మీద చర్చించాలి, పథకాల అమలు తీరుదల మీద చర్చించాలి. ఇవన్నీ వదిలిపెట్టి ఈ విషయాల మీద చేయడం అంటే కాంగ్రెస్ వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడము. ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్షన్ వాడుతున్నారు. దానికి మా కేటీఆర్ గారి మధ్యలో మాట్లాడిన ఏకవాక్యం ఏదో అది వాళ్ళకు కుప్పరిచిపో దొరికినట్టు అయింది వాళ్ళకి. ఓకే శ్రీహరి గారు, మళ్ళీ ఓకే మళ్ళీ సమయం ఉంది, మళ్ళీ మీరు వస్తాను. కాంగ్రెస్ అధికార